నమస్తే. తెలంగాణ ఏర్పడి ఒక పుష్కరం గడుస్తూ ఉంది. గతంలో దేనికోసం అయితే మనం కొట్లాడినామో తెలంగాణ అస్తిత్వం ఆత్మగౌరవం అని చెప్పి మళ్ళొకసారి ఆ పదాలన్నీ కూడా పునరావృతం అవుతూ ఉన్నాయి. రీసెంట్గా జనసేనకు సంబంధించినటువంటి అధినేత పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి వ్యాఖ్యలకు కౌంటర్గా చాలామంది తెలంగాణ వాదులు తెలంగాణ ప్రేమికులు మాట్లాడుతూ ఉన్నారు. ఇదే అంశం మీద కొన్ని సంఘాలు కూడా పుట్టుకొస్తూ ఉన్నాయి, అనేక వేదికలు కూడా పుట్టుకొస్తూ ఉన్నటువంటి సందర్భం కనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే మన తెలంగాణని మనం రక్షించుకోవాలి, మళ్ళొకసారి తెలంగాణ మీద దాడి జరిగే అవకాశం ఉన్నది, అస్తిత్వం మీద కావచ్చు ఆత్మగౌరవం మీద కావచ్చు అని చెప్పి. అందులో భాగంగా వచ్చినటువంటి తెలంగాణ రక్షణ వేదిక అనేది ఒక సంఘాన్ని ఏర్పరచుకొని తన వంతుగా వాయిస్ ఇచ్చుకుంటూ నిజంగా ఏదైతే దాడి జరుగుతూ ఉన్నదో దాని గురించి చెప్తా వస్తూ ఉన్నటువంటి వ్యక్తి చింతల విజయ్ మనతో పాటు ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం, మిగతా అన్ని అంశాల గురించి కూడా చర్చిద్దాం. అన్న నమస్తేనే. అన్న నమస్కారం. ఏందన్న తెలంగాణ రక్షణ వేదిక అన్న అంటే ఎందుకు దేనికోసం పుట్టింది? అంటే ఏదైనా హైప్ కోరుకుంటున్నారా లేదంటే ఏంది? అన్ని నార్మల్గా వస్తూ ఉన్నారు కదా అందరూ, మనం కూడా అలాగా మాట్లాడితే కొంత హైప్ అవుతాం అనుకుంటారా ఏంది? హైప్ అంటే పొలిటికల్ పార్టీ అయితే హైప్ కోరుకుంటే దానికి ప్రతి సిద్ధాంతం భావజాలం పద్ధతి ఉండొచ్చు, కానీ ఇది మాది పొలిటికల్ పార్టీ కాదు. తెలంగాణ రక్షణ వేదిక అనేది తెలంగాణ అస్తిత్వం కోసం పెట్టిన ఆర్గనైజేషన్. ఇది అస్తిత్వం అనేది ప్రమాదం ఉంది కాబట్టి ఈ తెలంగాణ అస్తిత్వం ప్రమాదం ఉంది. ఆ ప్రమాదం ఎవరి నుంచి పొంచి ఉంది, ఎక్కడి నుంచి శత్రువు మన మీద దాడి చేస్తున్నాడు, తెలంగాణ ఏ రకంగా రక్షించుకోవాల ఉద్దేశం మీద రక్షణ వేదిక పెట్టడం జరిగింది. అంటే ఏ విధంగా దాడి జరుగుతుందని, మరి ఒక ఆత్మనే ప్రమాదంలో ఏ విధంగా దాడి జరుగుతుందంటే మీరు చూడండి, రాష్ట్రంలో ఈ తెలంగాణ తెచ్చుకున్న తర్వాత తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు ఎక్కడ పాలన కొనసాగుతుందని చెప్పండి. ఒకవైపు పాలన పక్కకు పెడితే మరోవైపు ఆర్థిక దోపిడీ జరుగుతుంది. ఇప్పుడు హైదరాబాద్లో ప్రతి వనరులు కూడా పూర్తిగా కొలగొట్టబడినాయి, కబ్జాలు చేయబడినాయి, ఇండస్ట్రీలు పెడుతున్నారు. ఇక్కడ మాకు బతుకు లేదు. ఇప్పుడు మా రైతులం, మాకు భూములు ఉన్నాయి. మీరేం చేసినారు? ప్రభుత్వం ఏం చేస్తుంది? ఇండస్ట్రీ పేరు మీద భూములు గుంజుకుంది. ఇప్పుడు ఎక్కడ పోయి ఏం చేయాలి? సెక్యూరిటీలు బతకాలా, ఇప్పుడు ర్యాపిడో నడపాలా, లేకపోతే ఆటో నడపాలా? ఏం చేసుకుని బతకాలి? మేము ఏ స్థాయిలో మేము బతకాలి? మా జీవన విధానం మా తెలంగాణ తెచ్చుకున్న తర్వాత మాకు సమాన వాటా సమాన అవకాశాలు ఉంటాయి అనుకున్నాం కదా, మేము ఎక్కడ బతకాలని అడుగుతున్నప్పుడు నేను. అంటే ఆ ఇండస్ట్రీలు ఇవన్నీ తెచ్చేది ఆ భూములు తీసుకునేది అంతా ప్రభుత్వం కదా అన్న. ప్రభుత్వం తీసుకుని ఎవరికి ఇస్తుంది ఆ భూముల్ని? మీరు ఒకసారి ఆలోచించండి. ఆ తీసుకున్న భూములు ఎవరి చేతులు ఉన్నాయి అసలు? మీరు చూడండి, నాచారం ఇండస్ట్రీ ఉంది, మన మౌలాల ఇండస్ట్రీ ఉంది, కాటదాన ఇండస్ట్రీ ఉంది, జిడిమెట్ల ఇండస్ట్రీ ఉంది, పటాన్చెరు ఇండస్ట్రీ ఉంది. గత 30 సంవత్సరాలు 40 సంవత్సరాలుగా మార్వాడీలు, గుజరాతీలు, రాజస్థాన్లో అక్కడ చైర్మన్గా ఉన్నారు. ఇండస్ట్రీ కోసం వచ్చిన భూముల్ని రెగ్యులరైజ్ చేసిండ్రు. మన హిల్ట్ పాలసీ తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్. హిల్ట్ పాలసీ తీసుకొచ్చిన తర్వాత 5 లక్షల కోట్ల రూపాయల భూములు మనకు అప్పనంగా అప్పచెప్పింది. మరి దీన్ని బట్టి ప్రశ్నిస్తలేడు కదా. ఆ భూములు ఇవ్వనివి నీ ఏ జాగిరా, మీ అమ్మ జాగిరా, మా వనరులు కదా, మా భూములు కదా. నా భూముల్ని, మా తెలంగాణ బిడ్డల భూముల్ని అప్పచెప్పడానికి అసలు ఎవడి అంటే ఇక్కడ ప్రభుత్వం బ్రోకరేజ్ పాత్ర చేస్తుంది. బ్రోకరేజ్ పాత్ర వహించి కమిషన్ బేసిస్ మీద నడుపుతుంది పాలనని. మన భూముల్ని సహజ వనరులు మొత్తం కొలగొట్టి వాళ్ళ కప్ప చెప్పి ధరత్వం చేసి కమిషన్ తీసుకుంటుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఇదే కదా వాళ్ళు చేసింది. చెప్పండి, ఇక మనం కోల్పోలేదు అంటే ఏం కోల్పోలేదు అసలు. కేవలం మనుషులు మాత్రం చచ్చిపోలేదు, ఇంకా చచ్చిపోయిన చాలా మంది ఉన్నారు. మనం చచ్చిపోతలేదు, ఇంకా మనం బానిసలు కాలేదు. ఇంకా ఫ్యూచర్ చూడండి, ఇంకో 10 సంవత్సరాల తర్వాత ఈ భూములన్నీ కొలగొట్టిన తర్వాత బానిస సముదాయాలు మొత్తం వాళ్ళ చేతికి వెళ్ళిపోయిన తర్వాత మన చేతిలో ఏముండదు, చెప్పా తప్ప మనం బానిస ఉంది. హిల్ట్ పాలసీకి సంబంధించి రేవంత్ రెడ్డి ఒక విశ్లేషణ చేసిండు, దానికి ఒక ఆన్సర్ ఇచ్చిండు. మేము డెవలప్మెంట్లో భాగంగా చేస్తున్నాం ఇదంతా, ఇక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రీలన్నీ కూడా బయటికి తరలిస్తే, అవుట్స్కట్స్కు తరలిస్తే మన విస్తీర్ణం కొంత పెరిగే అవకాశం ఉంటుంది కదా. హైదరాబాద్ డెవలప్ అవ్వడం ఇష్టం లేనివంటి వ్యక్తులే ఇప్పుడు మీరు మాట్లాడినట్టు మాట్లాడతారని చెప్పి మాట్లాడిండు కదా. ఇన్ని సంవత్సరాలు హైదరాబాద్ డెవలప్మెంట్ లేదా? ఇన్ని సంవత్సరాల పాటు హైదరాబాద్లో ఉన్న కంపెనీలు చాలవా? మరి ఆ బుద్ధున్న అయితే 1981 నుంచి కదా, దాదాపు 2007 నుంచి అంటే 81 నుంచి ఇండస్ట్రీస్ వచ్చినాయి, సినిమా ఇండస్ట్రీస్ వచ్చినాయి. రామోజీ ఫిల్మ్ సిటీ 1000 ఎకరాలు ఉంది, పద్మల స్టూడియో ఉంది 100 ఎకరాల్లో, పరసతి థియేటర్ స్టూడియోస్ ఉన్నాయి, అట్లా చాలా స్టూడియోస్ ఉన్నాయి కదా. అప్పటి నుంచి మనం భూములు ఇచ్చుకుంటూ వస్తున్నాం కదా. ఇప్పుడు కొత్తగా వీడమైంది కొత్తగా. మరి తెలంగాణ భూములు కావచ్చు, తెలంగాణ ప్రజలను ఇబ్బంది పెట్టే రకంగా భూసేకరణ కావచ్చు, ఇదంతా చేస్తూ ఉన్నాడు. అది తెలంగాణకు పెద్ద దిక్కుగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి. మరి ఆయనకు తెలియదంటారా ఇవన్నీ? మీరే అంటున్నారు, మీరు బాధతో మాట్లాడుతున్నారు. సరే, వాస్తవమే. ఎందుకు మాట్లాడుతున్నా, ఈరోజు బాధ నా ఒక్కరిది కాదు. యాచారం దగ్గర ఇప్పుడు ముచ్చల ఫార్మాసిటీ వచ్చింది. అవును, దాదాపు 13,000 ఎకరాలు తీసుకున్నది. అవును, ఫార్మాసిటీ పేరు మీద. అయితే బీఆర్ఎస్ పార్టీ ఫార్మాసిటీ పేరు మీద నిజంగానే అక్కడ భూములు తీసుకొని ప్రజలకు అక్కడ ఉద్యోగ కల్పన లేదా మౌలిక కల్పన అనేది ఒక సూత్రం పేరు మీద
ప్రజల కొంత మేరకు ఉమ్, అందరిని ఒప్పించి ఉమ్, మెప్పించి ఉమ్, ఇక్కడ భూములు తీసుకున్నది. ఉమ్, భూములు తీసుకున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పింది, ఉమ్. ఇక్కడ ఫార్మసిటీ రద్దు చేయాలి, అవును. భూములు తిరిగి అప్పచెప్పాలి అని చెప్పి ఫార్మసిటీ ఇదే రైతులు రేవంత్ రెడ్డి రెచ్చగొట్టింది. కూడా పోయిండు అక్కడికి. పోయిండు చెల్ల వంశచంద్రెడ్డి అని చెప్పి, తర్వాత లోకల్ మారెడ్డి రంగారెడ్డి అని చెప్పి లోకల్ ఎమ్మెల్యేలు అందరూ కలిసి పోయిండ్రు. ఉమ్, పోయిన తర్వాత అక్కడ ఉద్యమాలు లేవనెత్తారు. ఉమ్, లేదు లేదు మీ భూములు రిటర్న్ ఇప్పిస్తాం, అవును. మేము ఎట్టి పరిస్థితులు కొట్లాడతామన్నారు. ఉమ్, మరి ఎక్కడ పోయింది ఈరోజు? ఉమ్, ఈరోజు ఫార్మసిటీ పేరు రద్దు చేసి, ఉమ్. ఈరోజు ఫార్మసిటీ రద్దు చేసి ఫ్యూచర్ సిటీ తీసుకొచ్చారు. అవును. ఈ ఫ్యూచర్ సిటీ ఎవరు తీసుకొచ్చారు? మళ్ళీ రేవంత్ రెడ్డి తీసుకొచ్చిండు. మరి దద్దమ్మలను తేడిపోయారు, ఉమ్. లీలర్ అంతా ఎక్కడ పోయారు? ఆ రోజు సీత ఎవరు కమ్ముడు పోయారు? కోమటిరెడ్డి వెంకటరెడ్డి తిరిగిండు. ఎవరు పోయారు? ఎక్కడ పోయారు వీళ్ళంతా? ఎవరు కమ్ముడు పోయారు ఉమ్. చెప్పండి. అంటే ప్రభుత్వంలో ఉన్నారు కదా వాళ్ళంతా ఇప్పుడు. అదే అంటున్నా, మీకు ఓట్ల కోసం, మీ సీట్ల కోసం, మీ అవసరాల కోసం నువ్వు అక్కడ పోయి ఏడ్చినట్టు నటించినావు. మరి ఇప్పుడు రైతుల కన్నీళ్ళు ఎవరు పట్టించుకుంటున్నాడు? ఆ కన్నీళ్ళు దూడ్చేటోడు ఎవరు ఉన్నాడు అంటున్నా. ఇప్పుడు ఇంకో విషయం చెప్తున్నా ఇక్కడ, అంటే మీడియాకు చెప్తున్నా, ప్రజలకు చెప్తున్నా నేను. 13,000 ఎకరాలు ఫార్మసిటీ పేరు మీద బీఆర్ఎస్ పార్టీ తీసుకుంటే ఈరోజు అది 20,000 ఎకరాలు అయింది ఫ్యూచర్ సిటీ పేరు మీద. ఆహా. ఆనాడు ఒప్పించి తీసుకున్న భూముల్ని ఈనాడు కాంగ్రెస్ పార్టీ బెదిరించి తీసుకుంటుంది. ఉమ్, మర్డర్లు చేస్తాము, ఉమ్, సంపుతాము, పొడుస్తామని చెప్పి ఆఖరికి పశుగ్రాసానికి కలిసి మంచినీళ్ళు పోయకుండా బాబా. కరెంటు కట్ చేసి మీరు ఉంటారా పోతారా, ఉంటారా సస్తారా అనే పరిస్థితిలో ఈరోజు ఆ భూముల్ని ఆక్యుపై చేసుకున్నది మొత్తం. సరే తీసుకున్న భూములు అసలు ఎవరి చేతిలో పెడుతున్నా అడుగుతున్నా నేను. ఏ కంపెనీకి ఇస్తున్నావు? టీవీ కంపెనీకి ఇస్తున్నావా? ఫోన్ల కంపెనీకి ఇస్తున్నావా? ఫార్మాసిటీ కంపెనీకి ఇస్తున్నావా? రేపు రోజు ఈ రైతులందరినీ చంపిన తర్వాత, ఈ రైతు దాన్ని పండించే ధాన్యాన్ని మొత్తం నాశనం చేసిన తర్వాత రేపు రోజు ఆ ఫోన్లు తింటావా? చెప్పండి. ఆ టీవీలో తింటారా మీరు? సిగ్గుందా కొంచెమైనా? ఈ భారతదేశానికి రైతు వెన్నుముక్క అన్న మనమే ఈరోజు రైతుల్ని మనం వెళ్ళగొడుతున్నామే, చంపుతున్నామే. ఎవరి కోసం? ఎవరు అధికార దాహం కోసం? ఎవరు ఆర్థిక దోపిడీ కోసం? చెప్పండి. ప్రశ్నించొద్దా? మాట్లాడొద్దా? పేద రెక్కాడితో డొక్కాడైన పేద రైతు అక్కడ విలువలాడుతుంటే బాధ అనిపించదా? మీరు ఒక్కసారి వచ్చి మీరు అక్కడ ఆర్తనాదాలు వినండి, ఎంత బాధపడుతుందో చూడండి. మీరు ఈరోజు ఆత్మగౌరవంతో బతున్న రైతుని ఈరోజు మీరు అంగట్లో సరుకు నిలబెట్టి సెక్యూరిటీ గార్డ్గా ఈరోజు హైదరాబాద్లో కూలి పని పోయేలాగా తయారు చేశారు. మీరు కూలి పని పోయే వ్యక్తిలా తయారు చేశారు ఒక రైతుని. మీరు ఈ పాపం మీకు ఉసురు తగలదా మీకు? చెప్పండి. రైతుల రాజ్యం తెచ్చిన ఇది ప్రజాపాలన, ఇందిరమ్మ రాజ్యం అని చెప్పి మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డి గారు వాస్తవంగా ఈరోజు 100% ఆయన తెలంగాణ బిడ్డ అయి ఉంటే, అంటే ఒకవేళ ఆయన ఏజెంట్ కాకపోయి ఉంటే, ఎవరికి ఏజెంట్ అంటే ఈ ఆర్థిక దోపిడీకి ఏజెంట్ కాకపోతే, ఈ వ్యాపారులకు ఏజెంట్ కాకపోతే, తెలంగాణ నికర్సని తెలంగాణ బిడ్డ అయితే ఇప్పుడు అడుగుతున్నాను నేను, అన్నా నిజంగా మీరు ఆర్థిక దోపిడీకి మీరు సాయం చేయకుండా దానికి వ్యతిరేకంగా ఉన్నట్టయితే వెంటనే ఆ భూములు తిరిగిచ్చేయండి. తిరిగిచ్చి మీకు నిజాయితీ నిరూపించుకోండి. మీకు ఆ దమ్ముందా? మొన్న అంటాడు రేవంత్ రెడ్డి గారు, తొక్కుకుంటూ పోతాం, అవును, అవసరమైతే ఎంతగానో తెగిస్తాం అంటున్నారు. ఈరోజు నేను మాట్లాడుతున్నా కదా, రేపు నా గొంతు వినిపించే కూడా చేసే ఛాన్స్ కూడా ఉంది. అంటే ఇటువంటి రాజ్యం నడుస్తుందా? 100%. ఈరోజు చూడండి, మౌలిక సదుపాయాలు మాకు లేవు, ఎక్కడ ఇండస్ట్రీలో మాకు భాగస్వామ్యం లేదు, భూములలో భాగస్వామ్యం లేదు, వనరుల్లో భాగస్వామ్యం లేదు, ఎక్కడ మాకు భాగస్వామ్యం ఉంది అంటున్నా నేను. ఇప్పుడు మీరు పెట్టినటువంటి తెలంగాణ రక్షణ వేదిక అసలు దేనికోసం, ఎందుకోసం, దేని మీద కొట్లాడబోతున్నది? మీ అంతిమ లక్ష్యం ఏంది? దానికి మోటో ఏంది అసలు ఏర్పడడానికి? తెలంగాణ రాష్ట్రానికి అంటే మా తెలంగాణ రాష్ట్రం ఎందుకోసం కోరుకుంటామంటే నీళ్లు, నిధులు, నియామకాల కోసం కోరుకున్నాం. సరే, జెంటిల్మెన్స్ ఒప్పందం ఏదైతే జెంటిల్మెన్ ఒప్పందం ఉందో, పెద్ద మనుషుల ఒప్పందం ఉందో, ఆ పెద్ద మనుషుల ఒప్పందాన్ని వాళ్ళు మితిమీరి ఉద్యోగాల్లో వాళ్ళ పర్సంటేజ్ విధానం కావచ్చు, నీళ్లు తీసుకొని పోవడం కావచ్చు, నిధులు పూర్తిగా వాళ్ళకే కేటాయించడం కావచ్చు, ఈ యొక్క అన్యాయంపై గర్జించిన తెలంగాణ ప్రజలు, నాయకులు, కార్యకర్తలు, మేధావులు, ప్రతి ఒక్కరు కూడా, తాడిత పీడిత కార్మిక ప్రజలందరూ కూడా, కర్షకులు ఎవరుతున్నారో అందరూ కూడా, చిన్న పెద్ద అని లేకుండా రైలు రోకోలు చేసినాం, రాస్తా రోకోలు చేసినాం, ఉస్మానియా యూనివర్సిటీ బగ్గుమన్నది, విద్యార్థి నాయకులు ఎంతోమంది ఉవ్వెత్తున ఎగేసి తెలంగాణ ఆకాంక్ష కోసం పోరాడినరు. అంతేందుకు ఇంత కుట్టాడి తెచ్చుకున్న తెలంగాణలో ఇప్పుడు కూడా ఈరోజు కూడా దోపిడీ పాలన కొనసాగుతుంటే మేము బాధపడొద్దా? సరే, అదొకటి. రెండవది, 1200 మంది ఆత్మ బలిదానం చేసుకున్నాం. అమరవీరుల తల్లిదండ్రులు ఉన్నారు. మరి ఆత్మ బలిదానం చేసుకున్న అమరవీరులకు ఏం సమాధానం చెప్తాం ఈరోజు మనం? వారు కలలుగన్న తెలంగాణ ఇప్పుడు నడుస్తుందా మనకు?
ఆ ఆశయం సిద్ధించిందా? సాధిస్తున్నాం ఆశయం. వాళ్ళందరినీ కూడా గుర్తిస్తాం, మేము ఇంట్లో జాగాలు ఇస్తాం అని చెప్పి గతంలో చెప్పిండు కదా రేవంత్ అంటున్నా అదే అంటున్నా, ఆశయాలకు అనుగుణంగా ఆ ఆశయాలకు అనుగుణంగా పాలన కొనసాగుతుందా? ఆ ఆశయాలకు అనుగుణంగా తెలంగాణ ప్రజలు బతుకుతున్నారా ప్రజెంట్? చెప్పండి మీరు నాకు. అదొకటి. రెండోది, మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తా. తెలంగాణ అమరుల తల్లిదండ్రులను ప్రభుత్వం గుర్తించిందని మీరు అంటున్నారా? ఎక్కడ గుర్తించని చెప్పండి నాకు. చెప్పిండు కదా. ఎవరు గుర్తిస్తున్నారు? ఏసీ రూమ్లో కూర్చుంటే కాదండి, తెలంగాణ ప్రజల మధ్యలోకి రండి, ఉద్యమాలు చేసిన తల్లిదండ్రులు ఇండ్లకు పోండి. నువ్వు ఏసీ రూమ్లో కూర్చొని నువ్వు జీవో రిలీజ్ చేస్తావు? సిగ్గుందా కొంచెమైనా నీకు? ఆ రోజు శ్రీకాంత్ సారి కాల్చుకున్నప్పుడు ఆ అహాకారాలు, ఆ బాధను నువ్వు వినిపించలేదా నీకు? ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో నువ్వు పాల్గొనలేదు అసలు. ఆ బాధ నీకు తెలుసా అని అడుగుతున్నా నేను. మీరు చెప్పండి. నిలువెల్ల కాలుతున్నా కూడా జై తెలంగాణ నినాదము, ఏ నినాదం అయితే వినిపించిందో ఆ నినాదం నువ్వు చెవుల నుంచి బయటికి వెళ్ళిపోయిందా లేదా? నీ మనసులో, నీ మెదడులో లేదా? అది ఉన్మందిలాగా ప్రవర్తిస్తున్నావా నువ్వు ఇప్పుడు ఏసీ రూమ్లో కూర్చొని అధికారం వచ్చిన తర్వాత? మీరు చెప్పండి, ఎక్కడ పోవాలి మీరు? తెలంగాణ అమరులు తల్లిదండ్రులకు న్యాయం చేయాలంటే మీరు ఎక్కడ పోవాలి? ఇండ్లకు పోవాలి, కూర్చోవాలి, ఆ బాధను మీరు చూడాలి. వాళ్ళు వ్యక్తపరిచిన బాధని మీ ఏ రకంగా ఆ బాధను మీరు తీరుస్తారో చెప్పాలి. ఈ రోజు కూడా వాళ్ళు బాధపడుతున్నారు. అది తెచ్చుకున్న తెలంగాణలో, కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ, ఆత్మ బలిదాలు తెచ్చుకున్న తర్వాత తెచ్చుకున్న తెలంగాణలో మా భాగస్వామ్యం ఎక్కడుందని అడుగుతున్నారు వాళ్ళు. ఏం సమాధానం చెప్తాను అడుగుతున్నా నేను. అది సెక్రటరీ దాటారు మీరు బయటికి. రెండోసారి మీరు వచ్చి కూర్చోండి మరి ప్రజల మధ్యలో. అప్పుడు కదా మీ మీద నమ్మకం వస్తుంది మాకు. అప్పుడు కదా నమ్మకం వచ్చేది మీ మీద మాకు.